హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏ రోజైనా సరే హాఫ్ అన్ అవర్ వర్కౌట్ నా కోసం నేను కేటాయించుకునే టైం మాత్రం మార్చుకోను. హ్యాపీ సండే అండి. నాకైతే సండే అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. పిల్లలు ఎంత సంతోషపడతారో నాకు అంత సంతోషంగా ఉంటుంది. ఇంట్లో ఎప్పుడెప్పుడు సండే వస్తుందా అని ఎదురు చూస్తాము. సండే అనగానే చాలామందికి బాధేస్తుంది. చాలామంది చెప్తూ ఉంటారు, ఇంటి పనితోటే సరిపోతుంది, ఇంకా పనులన్నీ తీరవు, వంటింట్లోనే ఉండిపోతున్నాము, ఏ పని చేయలేకపోతాము, అబ్బా ఎందుకు వచ్చింది ఈ సండే అని చాలామంది అనుకుంటారట. నాకైతే అలా కాదండి. సండే అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మీ సండే ఎలా గడిచిపోతుందో కామెంట్లో చెప్పండి తప్పకుండా. ఒక్కొక్కసారి సండే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను కూడా. అంత హ్యాపీగా గడిచిపోతుంది నాకు సండే. పిల్లలతో స్పెండ్ చేస్తాను, చక్కగా లైట్గా తొందరగా చేసుకునే టిఫిన్స్ చేసుకుంటాను. అదేవిధంగా ఇంట్లో అందరం అన్ని పనులు షేర్ చేసుకోవడం ద్వారా చాలా హ్యాపీగా ఉంటుంది. అందరం కలిసి తింటాము, అందరం కలిసి సినిమా చూస్తాము, అందరం హ్యాపీగా ఉంటాము. ఆడుకుంటాను, పాడుకుంటాను పిల్లలతో. ఈ సండే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంక ఇలా వర్కౌట్ చేసుకున్న తర్వాత ఇంటి పనులన్నీ చేసేసుకున్నాను. పిల్లలు లెగిసిపోయారండి. ఇంకా ఈరోజు నేను చేసే టిఫిన్ చాలా స్పెషల్ ఉంటుంది. సర్వపిండి అంటారు, అది కూడా చూపిస్తాను మీకు. ఇంకా వర్కౌట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ ఎలాగో గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటాను. తర్వాత ఇక్కడ డిటాక్స్ వాటర్ తాగుతూ అయితే పిండి కలిపేస్తున్నాను. పిల్లలతో కలిసి సైక్లింగ్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఈరోజు ఒక 3 కిలోమీటర్స్ సైక్లింగ్ చేద్దామని అనుకున్నాను అనమాట. పిల్లలు రెడీ అవుతున్నారు. నేను కూడా టిఫిన్ వచ్చాక చేద్దామని రెడీ చేసేసుకుంటున్నాను. ఇంకా మీ జీవితంలో ఎలాగుందో హ్యాపీగా అసలు పుట్టిల్లును వదిలే పరిస్థితి వస్తుంది ఒక ఆడపిల్ల కంటే చాలా బాధ అండి. చాలా బాధ. అసలు ఎంత బాధపడుతూ ఉంటుందో, జీవితకాలం బాధపడుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితులు తన జీవితంలో వచ్చాయంటే ఇంకా అంతకంటే బాధ ఏది ఉండదు. కానీ కొన్ని సందర్భాలలో వదులుకునే పరిస్థితి వచ్చినప్పుడు వదిలేసుకోవాలి. అమ్మ ఉంటేనే పుట్టిల్లండి. ఏ విషయం కంటే ఏ దానికన్నా సరే అమ్మ ఉన్నప్పుడే పుట్టిల్లు. ఇంకా అమ్మ ఏదైనా మాట అంటుంది కావచ్చు, ఏదన్నా సరే అమ్మ ప్రేమ వేరు, అమ్మ పెట్టుపోతలు వేరు. అమ్మకి చెప్పుకుంటే ఏదో ఎంత భారమో దిగిపోయినట్టుగా అనిపిస్తుంది. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు చేదోడు వాడ్దోడుగా ఉంటుంది. పోనీ నాన్నలాగా ఆర్థిక సాయం చేయడానికి ముందడుగు వేయకపోవచ్చు, కానీ శ్రమ సాయం మాత్రం చేస్తుంది. కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది. అలా ఉంటుంది. సమాజంలో అమ్మ లేకపోతే ఆడపిల్లకి పుట్టిల్లు వదిలేసుకోవడమే. ఒక విధంగా చెప్పాలంటే అన్నీ వదిలేసుకున్నట్టే. అమ్మ పోయిందంటే అన్నీ పోయినట్టే. ఇంకా ఎంతకంతే. నాన్న ఉన్నా సరే నాన్న అంత కలివిడిగా ఉండలేడు. నాన్న మీద ఎంతో ప్రేమ ఉంటుంది. బిడ్డ మీద, ప్రతి ఆడపిల్ల మీద తండ్రికి చాలా ప్రేమ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో తను ఎప్పుడు బిడ్డ ఇంటికి వచ్చి ఉండలేడు, తనని చూసుకోలేడు. కొంతమంది ఇంకా ఇవాళటి సమాజంలో ఉన్నారు. కొడుకులకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. అలాంటి వాళ్ళు కూడా ఒక విధంగా చెప్పాలంటే విలువ కోల్పోతున్నాము. మన ఆత్మాభిమానాన్ని మనం కోల్పోతున్నాము. అది పుట్టిలైనా ఎవరైనా సరే, తోబుట్టువులైనా సరే, వాళ్ళకి ఎంత దూరంగా ఉండాలనుకుంటే అంత దూరంగా ఉండాలి. అంతే, వదిలించుకోవాలి. పెళ్ళి అయిన తర్వాత జీవితం ఇంకేదైనా ఉంది అంటే మనకి అత్తింట్లోనే, ఇక్కడ భర్త పిల్లల దగ్గరనే మన జీవితం. వీళ్ళతోటే పోరాడాలి, వీళ్ళ దగ్గరే గెలవాలి. ఇంకా ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ఎలాగుంటుందండి, మనం చాలా బాగున్నప్పుడు కన్న తల్లిదండ్రులే కావచ్చు, తోబుట్టులే కావచ్చు, మనం ఆర్థికంగా బాగున్నాము, చాలా బాగున్నాము, ఒకరికి ఎదురు చూడకుండా బతుకుతున్నామంటే అందరూ మన ఇంటికి వస్తారు, హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అదే మనం ఏదైనా కష్టపడుతున్నాము, కష్టాల్లో ఉండిపోయాము, చాలా ఇంకా తగరాని కష్టాలు వచ్చాయి, భరించలేని కష్టాలు వచ్చినాయి అన్నప్పుడు వీళ్ళు కూడా సూటిపోటి మాటలు అంటారు. ఏదైనా సాయం చేస్తారు కావచ్చు, ఆర్థికంగా సాయం చేసినా సరే కొంతమంది ఎలాగుంటారంటే ఇంకెంతకని సాయం చేస్తాం, ఏమని చేస్తాం, ఇది జీవితం ఎప్పుడు ఇట్లైనా అని తల్లిదండ్రులు అనేవాళ్ళు ఉన్నారు, తోబుట్టువులు అనేవాళ్ళు ఉన్నారు. అలా కూడా భరించే వాళ్ళు చాలామంది ఉంటారు. అయినా సరే ఏదో బాధనో కష్టమో చెప్పుకోవాలని అడపదడప వెళ్తూనే ఉంటాం, మాటలు పడుతూనే ఉంటాము. వాళ్ళతో బంధాన్ని తెంచుకోలేము. కానీ అది గుండెలో ఒక బాధలాగా ఉండిపోతుంది. దానివల్ల మనకి ఎటువంటి ప్రయోజనం లేదు. నీది అనే బంధం ఏదైతే ఉందో, నిన్ను వదిలించుకుంటున్నారు అని అనుకున్నప్పుడు నువ్వు దూరంగా ఉండడమే ఉత్తమం. అది నీ జీవితం సరిగ్గా లేకనో, లేకుంటే వాళ్ళకి నువ్వు నచ్చకనో, నువ్వు ఇష్టం లేకనో, నువ్వు వద్దనుకుంటున్నారు అన్నప్పుడు దూరంగా ఉండడమే మంచిది. ఎప్పటికైనా నీది అనుకునే బంధము నీకోసం వచ్చే టైం వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది. లేదు, వదిలించుకున్నారు నిన్ను అనే బంధం ఎప్పటికీ రాదు. అలాంటి బంధాన్ని వదిలేయడమే మంచిది. అప్పుడు మనం హ్యాపీగా ఉంటామండి. కష్టమా నిష్ఠూరమా ఏదైనా సరే భర్త దగ్గరే సాధించాలి, ఈ పుట్టింట్లోనే సాధించాలి. ఆర్థికంగా బాగాలేమా
అయిన వాళ్ళకంటే ఎక్కువ పరాయి వాళ్ళ మీద అడగాలి. బంగారం అమ్ముకుంటామా, నగలు అమ్ముకుంటామా, లేకుంటే ఆస్తులు అమ్ముకుంటామా, ఏదో ఒకటి కష్టపడతామా, ఈ కష్టమో నిష్ఠూరమో ఏదో ఒకటి మనమే భరించాలి. చేయి చాచి మనంతట మనం అడగొద్దు, అడిగి అవమానపడొద్దు. ఇంకా కొన్ని బంధాలు వచ్చేస్తాయి. ఇప్పుడు రక్త సంబంధాలు ఉంటాయి, తోబుట్టువుల సంబంధం ఉంటుంది, వాళ్ళ జీవితంలో కొన్ని సంబంధాలు వచ్చేస్తాయి వాళ్ళకి. వాళ్ళకు ఎప్పుడైతే ఆ బంధాలు వచ్చేస్తాయో ఆ బంధాలు చెప్పినట్టు వినడం ద్వారానో, లేకుంటే ఏదైనా సరే రక్త సంబంధం అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెలు మనవాళ్ళు అవుతారు, కానీ వాళ్ళకు ముడిపడిన బంధాలు మనవైతే కావు కదా. వాళ్ళ కోసం కొన్ని వదిలించుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పే మాటలు విని మనని సూటిపోటి మాటలు అనేవాళ్ళు ఉంటారు. ఇలా చాలా రకాలుగా జరుగుతూ ఉంటాయి. విలువను కోల్పోతున్నాము అని తెలుసుకుంటున్నాము అంటే విలువను కోల్పోతున్నాము. ఇంకా బంధం దగ్గరికి వెళ్తే మనకు మనశ్శాంతి లేదు, ఎప్పుడు బాధపడడమే తప్ప ఏముంది అనుకున్నప్పుడు వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత ప్రశాంతంగా, అంత హ్యాపీగా ఉంటాము, అంత సంతోషంగా ఉంటాము. ఒకవేళ కొందరి జీవితంలో తల్లిదండ్రులే విషయానికి వస్తే సూటిపోటి మాటలు తల్లిదండ్రులు కూడా అనే సందర్భాలు ఉన్నాయి, అనే జీవితాలు ఉన్నాయి. తోబుట్టువులు అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే చాలా బాగుంటారండి. ఆడపిల్లని ఎలాగంటే నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు, ఎన్ని ఆపదలు రాకుండా చూసుకుంటారు, ఆపదలు వస్తే అండగా ఉంటారు, ఆర్థిక సాయం చేస్తారు, జీవితకాలం నిలబెడతారు ఆడపిల్లని. అలా ఉండే వాళ్ళ దగ్గర ఇంకా ఎంత అదృష్టం అలాగ ఉండేవాళ్ళు. కానీ అలాగ లేకుండా ప్రతి ఒక్క దానికి మనని అవమానిస్తున్నారు. మనం ఎప్పుడు వెళ్ళినా సరే అక్కడ అవమానం అవుతుంది, విలువ కోల్పోతున్నాము అనుకున్నప్పుడు ఆ బంధాన్ని కొద్ది కొద్దిగా మనం దూరం చేసుకోవడమే మంచిది. ఎంతటి ఉండాలో అంతటి ఉండడమే మంచిది. మన గుండెలో ఉంటుంది కావచ్చు ప్రేమ అనురాగాలు, ఎక్కడికి పోవు. అదేదో అంటారు కదా, ఆడపిల్లకి పుట్టింటి దగ్గరికి వెళ్ళి పచ్చడి మెతుకులు తిరిగినా అదేదో ఒక తింటే అదే ఒక తృప్తి, ఆనందం పొందుతుంది అని. వాళ్ళు లేకపోతే ఎలాగుంటుందంటే, మనకి ఏదైనా భర్తకో పిల్లలకో ఆపద వచ్చిందంటే మొదట మన గుండెలో మన మనసులో వాళ్ళే గుర్తొస్తారు. వాళ్ళకే చెప్పుకోవాలనిపిస్తుంది. వాళ్ళు చేస్తారా, సాయం చేస్తారా, చెయ్యరా అనేది పక్కన పెడితే సడన్గా కళ్ళ ముందు వాళ్ళే కనబడతారు, వాళ్ళకే చెప్పుకోవాలనిపిస్తుంది. ఆ చెప్పిన తర్వాత వాళ్ళు పడే రియాక్షన్ ఉంటుంది సరే, అయ్యో ఆపద వచ్చింది వెళ్ళాలి చూడాలి, అయ్యో పాపం అని వచ్చి దానికి తగ్గట్టుగా మనని ఓదార్చి మనకు ఒక అండ ధైర్యాన్ని ఇచ్చి ఉండేవాళ్ళు ఉంటే సంతోషం. అలా లేకుండా ఇంకా మాటలు అంటున్నారు అంటే అలాంటి బంధాలకి చెప్పుకోవడం కంటే, చెప్పుకొని మాట పడడం కంటే చెప్పుకోకుండా ఉండడమే ఉత్తమము నా దృష్టిలో అయితే. ఇంకా నేను ఒక విధంగా చెప్పాలంటే, అమ్మ పోయిన తర్వాత మెల్లమెల్లగా ఆ బంధాన్ని వదిలించుకునే పరిస్థితులు నాకు వచ్చాయి. మెల్లగా వదిలిపెట్టాను. ఎందుకంటే విలువ లేని చోట మనకి విలువ దొరకట్లేదు, మనము చులకన అవుతున్నాము అనే చోటుకి మనము దూరంగా ఉండాలి. ఏదైనా సరే దూరంగా అయిపోవాలి, దూరంగా ఉండాలి. మాట వరకు ఎప్పుడైనా సరే రక్త సంబంధం అనుకోండి, అనుకుంటాం ఎన్నో అనుకుంటాం, ఎన్నో మాటలు అనుకుంటాం, ఎన్నో చేస్తాము, ఎన్నో బాధపడతాము. ఒకానొక సందర్భంలో వాళ్ళ కంట కనబడని ఎంతైనా నా బంధం కదా అని మనకు అనిపిస్తుంది. ఆ బంధం కదా అనిపించి దగ్గరికి వస్తే మాట్లాడుకోవడం చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే నీ ఇంటికి వచ్చి నువ్వు మర్యాద ఇవ్వు, తృప్తిగా భోజనం పెట్టు, తృప్తిగా పంపించు, అంతే తప్ప నీకు అక్కడ విలువ లేదు, పోయినాక విలువ లేదు. ఎవరి కోసమో నీ విలువని నువ్వు కోల్పోతున్నావు, ఎవరి కోసమో నిన్ను చులకన చేస్తూ అవమానిస్తున్నారు అనే బంధాలకి దూరంగా ఉండడం మంచిది కాదా? మంచిదే. ఎప్పటికైనా ఆడపిల్లకి ఆ ఇంటి నుంచి, పుట్టింటి నుంచి గుమ్మం దాటి వచ్చింది అంటే ఇక్కడే కష్టమైన నిష్ఠూరమైన ఏదైనా సరే, ఆపదొచ్చినా ఏదొచ్చినా భర్త పిల్లలే, వాళ్ళతోటే ప్రేమగా ఉండాలి. భర్త ఆర్థికంగా బాగా లేడా, సపోర్ట్ చేసే విధంగా ఏం చేస్తే బాగుంటుందని జీవితాన్ని నిలబెట్టుకోవాలి. ఏం చేస్తామో ఆర్థికంగా నిలబడాలి, పిల్లలను ప్రేమగా చూసుకోవాలి. వాళ్ళకంటే ఏది ఎక్కువ కాదు. లేదు భర్త బాగా లేడు, సో కొడుతున్నాడు, తిడుతున్నాడు, సూటిపోటి మాటలు అంటున్నారు అనుకో, నీకు నువ్వు నీ పిల్లలను చూసుకొని బ్రతకాలి, కష్టపడాలి, ఏదైనా పని చేసుకొని ఏదో ఒక దాని మీద జీవితాన్ని, మనసుని ఏదో ఒక దాని మీద మళ్ళిచ్చేసి నీకు నువ్వు దృఢంగా తయారవ్వాలి తప్ప కానీ ఎవ్వరి మీద అసలు ఆధారపడొద్దు. అది నాకు చిన్నప్పుడు విన్నా కదా అండి, పార్వతీదేవి ఇలాగే అవమానపడుతుండంట, పుట్టింటికి వెళ్ళి అవమానపడి వస్తుందంట. శివుడు అంటాడంట, చూసావా పిలవని పేరంటానికి వెళ్ళి అవమానపడ్డావు అని శివుడే అంటాడంట. అంతే కదా, ఏదైనా మనము అలిగి అత్తింటికి వెళ్ళొద్దు, చెడి పుట్టింటికి వెళ్ళొద్దు అని అంటారు కదా. ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు వెళ్ళామంటే చులకనైపోతాము. మనం బాగున్నప్పుడు చాలా బాగుంటారండి, చాలా మాట్లాడతారు, సంతోషంగా చూసుకుంటారు, ఆనందంగా చూసుకుంటారు. ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఎప్పుడు నీ జీవితం ఇంతేనా అన్నట్లుగా ఉంటారు. కొంతమంది బాగుంటారు, పెడతారు, చూసుకుంటారు. కొంతమంది మాత్రము
మనం పెట్టకపోయినా పర్వాలేదు, మాటలంటూ ఒక చులకనగా చూస్తారు, అవమానం చేస్తారు. ప్రతి దాంట్లో అవమానమే ఉంటుంది. ఎందుకొచ్చింది అన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి మాటలు, చేతలు. సో, ఏదైనా సరే కన్న తల్లిదండ్రులు అవుతారు, రక్త తమ్ముడు, అన్న, తమ్ముళ్ళు అవుతారు కావచ్చు. కానీ వాళ్ళకుండే బంధాలు వాళ్ళని మాట్లాడనీయకుండా చేస్తాయి కొన్ని సందర్భాలలో. అప్పుడు మనం తలదించుకొని అవమానపడి ఒక మాట పడాల్సి వస్తుంది. అలాంటి సందర్భము వస్తుంది అన్నప్పుడు ఆ ఇంటి గుమ్మం తొక్కకపోవడమే మంచిది. హ్యాపీగా ఉంటామండి. నేనైతే అన్నీ వదిలేసుకొని ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నాను. ఏదైనా సరే నా బంధం అనుకొని నా కోసము ముడిపడి ఉంది, నా కోసం ఆలోచిస్తుంది ఉన్నప్పుడు ఎప్పటికైనా నా దగ్గరికి వస్తుంది. అప్పుడు నేను బాగా చూసుకుంటాను. నా దగ్గరికి వాళ్ళు రావాలి, కానీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండొద్దు. నా విలువను నేను కాపాడుకోవాలని నేను డిసైడ్ చేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది. బాధ ఎందుకు ఉండదండి? చాలా బాధ ఉంటుంది. మామూలుగా రక్షాబంధం వస్తుంది, చాలామందిమి ఏదో గొడవలో ఏదో ఉండి వెళ్ళకుండా ఉన్నప్పుడు ఆ గుండెలో ఉండే బాధ మనకు మాత్రమే తెలుసు. వాళ్ళు మాత్రం ఆహా చూసావా రాలేదు, చూసావా రాఖీ కట్టడానికి రాలేదు, చూసావా ఎంత ఇదిగా ఉంది, మమ్మల్ని వదిలేసిందని వాళ్ళు అనుకుంటారు. కానీ రాకుండా ఉండే ఆ గుండెలో ఎంత బాధ ఉందో, ఆ రోజంతా ఎంత బాధపడుతుందో, తన కన్నీళ్ళని, తన దుఃఖాన్ని కన్నీళ్లకు కనబడకుండా, కంటికి కనబడకుండా తన దుఃఖాన్ని దాచుకొని ఎలాగుంటుందో ఆ ఆడపిల్లకే తెలుసు, ఆ మనసుకే తెలుసు. వాళ్ళకేం తెలుస్తుంది? మరి రాలేదు ఆ బంధం దగ్గరికి నేనే వెళ్తాను అని వస్తారా? రారు. వాళ్ళకి ఈగోస్ అడ్డొస్తాయి. ఇలాగుంటుంది. సో ఎవరి కోసమో మన ఆత్మాభిమానాన్ని అస్సలు కోల్పోకూడదు. మనం దృఢంగా, సంతోషంగా, హ్యాపీగా ఇక్కడే కష్టమా నిష్ఠురమా, కష్టాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయండి. సుఖాలు ఎప్పుడు ఉంటాయా, కష్టాలు ఎప్పుడు ఉంటాయా? సరే కష్టాలే వస్తున్నాయి, కష్టాలే ఉంటున్నాయి, ఏదో ఒకటి జీవితంలో ఈ కష్టాలకి ఎదురెదుకుంటూ ఇంకా నిలబడి 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 ఉండు. అలాగే నిలబడి ఉండు. తప్పకుండా నీ దగ్గరికి సుఖం వచ్చే రోజు వస్తుంది. ఇంకా నీది అనుకునే బంధము తప్పకుండా నీ తలుపు తట్టి వచ్చే రోజు వస్తుంది. ఆ టైం కోసం వెయిట్ చేయి. వచ్చిన వాళ్ళని మర్యాదగా, సంతోషంగా, ఆనందంగా ఉంచుకొని పంపించు. నువ్వు మాత్రం విలువను కోల్పోకు. నీకు విలువ లేదు అనే ఆ బంధం ఏదైతే ఉందో ఆ బంధానికి దూరంగా ఉండు. నీ ప్రేమని నీ గుండెలోనే దాచుకో. ఏమంటారు? నిజమే కదా నేను చెప్పేది. చాలామంది చేస్తున్న తప్పు. ఎన్ని అన్నా సరే వెళ్తారు, అవమానపడతారు, ఏదోటి అంది అంటారు. ఇంకా మళ్ళీ నేను మాట పడాల్సి వస్తుంది. నేను ఆడబిడ్డని, నేను ఆ ఇంటికి లక్ష్మీదేవిని, నేను వెళ్ళాలి. నువ్వు అనుకుంటున్నావు లక్ష్మీదేవి అని. అక్కడ నువ్వు వస్తే నీకు విలువ ఉంటుందా? లక్ష్మీదేవిలాగా ఆహ్వానించేసి ఉంటుందా? ఒక ఆర్థికంగా చితికిపోయామనుకోండి, ఒక ఇంట్లో ఇల్లు కట్టుకున్నాడు అన్నదమ్ములు, వెళ్ళాము, మనకు చేసే అవమానము ఎలాగుంటుంది? అవమానంగా చూసారనుకోండి, ఎంత బాధపడిపోతాము? చాలా బాధపడతాం. ఆ అవమానపడడం మనకు అవసరం అంటారా? నాకైతే ఇలాగే అనిపిస్తుంది. దూరంగా ఉండు, వెళ్ళకు. విమర్శించే వాళ్ళు అంటారా? వాళ్ళకి ఏం తెలుసు అండి. సో అంటారు, ఒప్పిస్తారు, ఎంతైనా ఆడబిడ్డవి వెళ్ళాలి, ఎంతైనా చూసుకోవాలి, ఎంతైనా అన్నదమ్ములు, ఎంతైనా రక్త సంబంధం అంటారు. కానీ వాళ్ళకి ఏం తెలుసు? ఈ గుండెని ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు, ఎప్పుడు వెళ్తుంటే ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అనేసి ఆ బాధలు తెలియవు. కానీ సర్టెన్ ఒక ఏజ్ వచ్చేస్తుంది చూసారా, ఆ బాధ్యతలు అన్నీ అయిపోతాయి, పెద్దవాళ్ళం అయిపోయినప్పుడు, అప్పుడు ఒకరికొకరం కావాలి అని అనిపించినప్పుడు అప్పుడు వస్తాయండి బంధాలు. తప్పకుండా వస్తాయి. అలా వచ్చిన బంధాలను కూడా నేను చూస్తున్నాను. అప్పుడు అప్పుడు అంటే ఒక ఏజ్, ఒక ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఒంటరోళ్ళు అయిపోయో ఏదో అయిపోయి అప్పుడు అన్నదమ్ములు కలుసుకుంటారు, అప్పుడు అక్క చెల్లెలు కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు. అప్పుడు అప్పుడు తృప్తిగా ఆనందపడండి. ఇప్పుడు అన్నీ ఉంటాయి కదా, అన్ని ఆస్తులు ఉంటాయి, పాస్తులు ఉంటాయి, స్టేటస్లు ఉంటాయి, ఈగోలు అడ్డొస్తాయి, భార్యలు అడ్డొస్తారు, భర్తలు అడ్డొస్తారు, ఇలా చాలా రకాలు ఉంటాయి. కాబట్టి ఇంకా చాలా రకాల అవమానాలు జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ చూసి ఉండి ఏదైతే ఉత్తమం ఏదైతే ఉంది అంటారో ఎంతకంతే. ఇంకా నా ఇల్లు ఇదే, నా పిల్లలు, నా భర్త, నా జీవితం ఇదే. నేను ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాను, సంతోషంగా ఉంటాను. నాకు ఏదైనా ఆపద వస్తే నేనే ధైర్యంగా నిలబడతాను. చేయి చాచి అడిగే పరిస్థితి వస్తే పరాయి వాళ్ళని అడుగుతాను. నాకు ఏదైనా ఉంటే అమ్ముకొని జీవితాన్ని నిలబెట్టుకుంటాను, లేదైతే నా రెక్కల కష్టంతో నేను బాగుపడతాను తప్ప నేను చేయి చాచను. నేను విలువ లేదు అన్న చోటికి వెళ్ళను. ఇది దృఢమైన నిశ్చయం తీసుకుంటే కొంచెం కఠినంగా ఉంటుంది, కాకపోతే మీ జీవితం చాలా ప్రశాంతంగా సాగిపోతుంది. అలా అలా సంవత్సరాలు గడిచిపోతున్న కొద్దీ మీకు ఏమనిపిస్తుందంటే
సరే ఇప్పుడేంటి సంవత్సరాలు గడిచిపోయాయి, ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను అని కనుమరుగైపోతుంది. మీ బంధం అనుకునేది ఎప్పుడు మీ దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు మర్యాదగా, సంతోషంగా, ప్రేమగా మీకున్నంతలో పెట్టండి, తృప్తిగా చూసుకోండి. మీ ఇంట్లో మీరు గొప్పగా ఉండండి. మీ ఇంట్లో మీరు సుఖంగా ఉండండి. మీ ఇల్లు అంటే మన మన అత్తిల్లు, మన భర్త ఇల్లు. ఈ ఇంట్లోనే హ్యాపీగా ఉండండి. ఈ ఇంట్లోనే సుఖంగా ఉండండి. మీరు అనుకున్న బంధం ఏ రోజైతే వస్తుందో, మీరు ఏది పెట్టినా స్వీకరిస్తుంది, ఏది పెట్టినా తింటుంది. ఉన్న దాంట్లో తృప్తిగా భోజనం పెట్టండి, చక్కగా మర్యాదలు చేయండి, పంపించండి. మళ్ళీ అంతవరకే. మళ్ళీ ఎలాగో వచ్చారు కదా, అబ్బో నేనంటూ వచ్చారు కదా అని మళ్ళీ ఎగబడి వెళ్ళాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఏదో ఒక రోజు మాట పడాల్సిన అవసరమే లేదు. అందుకే బంధాలు సరిగ్గా ఉన్నా సరే ఎంతకు ఉండాలో అంతకే, ఎంతవరకు గడపాలో అంతవరకు మాత్రమే ఉంటే హ్యాపీగా ఉంటారండి. ఎందుకంటే ఇలా చాలామంది వదులుకోలేక ఆ బంధాలని ఇంకా జీవితకాలం భరించుకుంటూ గుండెకోత, బాధ, అసలు ఆ బాధ ఎలాగుంటుందంటే ఆ గుండెలో ఆ బాధ తట్టిపోయినట్టుగా ఉండి నా వోళ్ళు ఈ పీక్కు తింటూ ఉంటుంది ప్రాణమంతా నా వోళ్ళు అని. కానీ ఆ నా వోళ్ళు అనేవాళ్ళు నిన్ను నాది, నా సొత్తు, నేను నిలబెడతాను, తను బాగా లేకపోతే ఏంటి, తన కష్టం వస్తే ఏంటి అని అనుకున్న రోజు కదా నీ వాళ్ళు. ఇంకా ఇదైతే చెప్పాలనుకుంటున్నానండి. ఈ వీడియో ఎలాగనిపించింది మా మనసుకి తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. ఇలా బాధపడే వాళ్ళు తప్పకుండా మంచి డెసిషన్స్ తీసుకొని మీ ఆత్మీయాభిమానాన్ని మీరు కోల్పోకుండా మీ భర్త పిల్లలతోటి హ్యాపీగా ఆనందంగా ఉండండి. మరొక వీడియోతో కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.